హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఈ రోజుతో అయినా 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతాయని నేను ఎదురు చూస్తూ ఉన్నానండి. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే నేను మీకు మాట ఇచ్చినట్టుగానే నేను రాసినటువంటి కొత్త కథ 'చెలిమి చిరునామా' అనే కథను పోస్ట్ చేయడం జరుగుతుందండి. మరిక ఆలస్యం చేయకుండా ఇప్పుడు 'వైఫ్ ఆఫ్ సూర్య' కథలోకి వెళ్దాం. తొందరపడి చందుకి ఈ పెళ్లి చేశామా అని అనుకుంటూ కొన్ని రోజులు దూరంగా ఉంటే వారి మధ్య ప్రేమ పెరగవచ్చు అన్నట్టుగా చందుని తనతో పాటు ఊరికి తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుంటుందామే. అదే విషయాన్ని సూర్యకి చెబుతుంది. ఓ తప్పకుండా అత్తయ్యగారు, మీకు నచ్చినన్ని రోజులు ఉంచుకుని పంపండి అని చెబుతాడు సూర్య ధీమాగా. చందు మరియు పాప చిన్నుని వాళ్ళ ఊరు తీసుకువెళ్తుంది చందు తల్లి. సూర్య వాళ్ళ అక్క అనిత ఎంబీబీఎస్ పూర్తి చేస్తుంది. ఫారెన్లో ఉండే మరొక డాక్టర్తో ఆమెకు పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం సూర్య అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. సూర్య వాళ్ళ అక్క ఇల్లు ఆధునిక సౌకర్యాలతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంట్లో విశాలమైన గదులతో పాటుగా అందమైన తోట, పచ్చని తివాచీ గల ఆట స్థలం ఉంటాయి. వారంలో ఉన్నందువలన ఆ ఇంట్లో అక్కడి సంస్కృతితో పాటుగా మన భారతీయ సంస్కృతి కూడా మిళితమై కనపడుతుంది. సూర్య బాల్కనీలో నిలబడి దూరంగా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే అతడి ప్రక్కన క్రింద కూర్చుని అనేక రకాల బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది అనిత కూతురు చిట్టి. అనిత వంటగదిలో తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది. అప్పుడే హాస్పిటల్లో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు అనిత భర్త. ఫ్రెష్ అయి వచ్చి తిన్నగా వంటగదిలోకి వెళ్ళి, ఏంటి శ్రీమతి గారు ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు అంటూ ఫ్రిడ్జ్లో నుండి త్రాగటానికి వాటర్ బాటిల్ తీసుకుంటూ అంటాడు. ఏం లేదండి, మన చిట్టీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అంటుందామే. ఓ అలానా, మరి నాకేం లేదా అంటాడు ఆమెను రొమాంటిక్గా చూస్తూ. అతడి సరసాన్ని అర్థం చేసుకున్న అనిత, ఓ ఎందుకు లేదండి, మీకు పెట్టకుండా నేను నా కూతురు తింటామా ఏంటి అంటూ ఉదయం మిగిలిన చపాతీని అతడి చేతికి అందిస్తూ చెబుతుంది. దానిని చూసిన అతడు అమాయకంగా ఉండిపోతాడు భార్య వంక చూస్తూ. అతడి కష్టాన్ని అర్థం చేసుకున్న ఆమె నవ్వు ఆపుకోలేకపోతుంది. అతడు కూడా ఫక్కున్న నవ్వుతూ తన 2 చేతులతో ఆమెను చుట్టేస్తాడు. ప్లీజ్ వదలండి, చిట్టి వస్తుంది అంటుందామె బ్రతిమలాడినట్టుగా. రాణి వస్తే నీకు ఆడుకోవటానికి తమ్ముడు వద్దా అంటాను అంటూ ఆమె చెంపను ముద్దాడుతాడు. అన్నట్టుగానే ఇంతలో నాన్నా అంటూ చిట్టి పరిగెత్తుకుని వస్తుంది. ఆ మాట వినిపించిన వెంటనే అతడు అనితను విడిచిపెట్టి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళిపోతాడు. అనిత సిగ్గుపడుతూ తన వంట పనిని తాను చూసుకుంటుంది. తరువాత చిట్టిని ఎత్తుకుని, నా బంగారు తల్లి, సూర్యమామ ఎక్కడ ఉన్నాడు అని చిట్టిని అడుగుతాడు. బయట అని వచ్చిరాని మాటలతో చెబుతుంది. చిట్టిని తీసుకుని తీక్షణంగా ఆలోచిస్తున్న సూర్య దగ్గరకు వస్తాడు అతడు. సూర్య, ఏమైంది, అలా ఒంటరిగా ఉన్నావు అంటాడు. ఏం చెప్పను బావా, నాకు ఏమీ అర్థం కావటం లేదు అంటాడు. నీ బాధ నాకు తెలుసు సూర్య, నువ్వు బాధపడకు. చూడు సూర్య, జీవితంలో కష్టాలనేవి వస్తాయి పోతాయి. మనం వాటిని ఎదుర్కొని ఎప్పుడూ ధైర్యంగా నిలబడాలి అంటాడు. వంటగది నుండి వచ్చిన అనిత కూడా, అలా కాదు సూర్య, మేము అందరం నీకు తోడుగా ఉన్నాం.
నువ్వు నీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చెయ్యాలని నేను మీ బావ ఎంతో కోరుకుంటున్నాంరా అంటుందామె. మీరు చెప్పింది నిజమే అక్క. కానీ నేను చందు ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నాను అంటాడు. చూడు సూర్య, ఆ అమ్మాయికి మ్యారేజ్ జరగకపోతే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కలిపే అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఆల్రెడీ తన లైఫ్ని స్టార్ట్ చేసేసింది. ఆ అబ్బాయితో తను హ్యాపీగా ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను బావా అంటాడు సూర్య. నిజమే సూర్య, అయ్యి ఉండవచ్చు. కానీ ఆమె వేరొకరు సొంతం అయ్యింది. ఆ, నువ్వు తన గురించి ఆలోచించటం కూడా కరెక్ట్ కాదు అంటాడు సూర్య బావ. ఆ మాటలను శ్రద్ధగా వింటున్న సూర్య, థ్యాంక్ యూ బావా. నువ్వు అక్క నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టే నేను కనీసం ప్రాణాలతో అయినా ఉండగలిగాను అంటాడు. అయ్యో తమ్ముడు, నీకు నచ్చినన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉండవచ్చురా అంటుంది అనిత. సూర్య సగం తేలికపడిన హృదయంతో నవ్వుకుంటూ చిట్టీని తన చేతులలోకి తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉందక్కా అంటాడు. సరే పదండిక, భోజనం చేద్దురు అంటుంది అనిత. సూర్య, చిట్టి, అనిత భర్త డైనింగ్ హాల్ దగ్గరకు చేరుకుంటారు. ఇంట్లో చందు కూడా లేకపోవటంతో చందు భర్త సూర్య ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఆల్కహాల్ త్రాగి ఉన్న సూర్యను ఒక అమ్మాయి స్కూటీ మీద డ్రాప్ చేస్తుంది. స్కూటీని దిగుతూ ఉన్న సూర్య, థ్యాంక్ యూ డార్లింగ్, డ్రాప్ చేసినందుకు అంటాడు మత్తుగా. అలా అంటూనే అతడు ఆమె గుండెలపై వాలిపోతాడు. ఇక ఆమె సూర్య వాళ్ళ ఫ్లాట్లోకి తీసుకువెళ్తుంది. సూర్య రెండు చేతులను తన భుజాలపై వేసుకుని, సరే సూర్య, ఇక నేను వెళ్తాను అని ఆమె బయలుదేరుతూ ఉండగా ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కుంటాడు. ఆ మైకంలో ఆమె కూడా అతడికి దగ్గరవుతుంది. ఆమె మరుసటి రోజు ఉదయం సూర్య వాళ్ళ ఫ్లాట్ నుండి బయటకు రావటం ఒకరి కంటపడుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాయటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కామెంట్ సెక్షన్లో రాసిన దాన్ని బట్టే నేను కథను మరింత మెరుగుగా రాయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.